హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? సో ఈరోజు మనం ఈ వీడియోలో వేవ్స్ అనే లెసన్కి కంటిన్యూషన్లో ఇంకొక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. సో అది కూడా మనకి ఎంసెట్కి మనము జేఈ మీన్స్ నీట్ పర్పస్లో ఉపయోగపడే టాపిక్. సో ఆ టాపిక్ ఏంటంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ స్పీడ్ను యాజ్ వెల్ యాజ్ లాంగిట్యూడనల్ వేవ్స్ స్పీడ్స్ను డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ని, లాంగిట్యూడనల్ వేవ్స్ని, ట్రాన్స్వర్స్ వేవ్స్ని డీప్గా స్టడీ చేసాం. ఆ తర్వాత డిస్ప్లేస్మెంట్ ఫార్ములా, యాక్సిలరేషన్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ, వేవ్ వెలాసిటీ అండ్ పార్టికల్ వెలాసిటీ, వీటన్నిటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. వాటి మీద జేఈ మీన్స్ అప్లికేషన్స్ ఎలా వస్తాయని కూడా డిస్కస్ చేసాం. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, చూడండి. ఈరోజు మాత్రం మనం ఓన్లీ ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడనల్ వేవ్స్కి సంబంధించిన వీడియో, అంటే వాటికి స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటున్నాం. ఆ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఒక స్ట్రింగ్లో డెవలప్ అయినప్పుడు ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయి ఆ వేవ్స్, యాజ్ వెల్ యాజ్ లాంగిట్యూడనల్ వేవ్స్ ఒక సౌండ్ వేవ్స్ అంటున్నాం. ఆ సౌండ్ వేవ్స్ ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతున్నాయి, గాలిలో ఎంత స్పీడ్లో ఉన్నాయి, లిక్విడ్స్లో ఎంత స్పీడ్లో ఉన్నాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాసెస్లో ఎంత స్పీడ్లో ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేద్దాం. సాలిడ్స్లో కూడా. సో ఈరోజు మనకి ఆ వేవ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి. ఆ వేవ్స్కి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది అంటే స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ద ట్రాన్స్వర్స్ వేవ్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ఇన్ సాలిడ్స్ ఓన్లీ ఎక్సెప్ట్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అని చెప్పాం. ఫ్లూయిడ్స్లో మాత్రం ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేటివి అసలు ప్రొడ్యూస్ చేయలేము. ఎప్పుడు మీడియం సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు, మీడియం మెకానికల్ వేవ్స్ కన్సిడర్ చేస్తే చెప్పండి, వాట్ ఈస్ మీన్ బై మెకానికల్ వేవ్ అండ్ నాన్ మెకానికల్ వేవ్? Mechanical wave is nothing but which is required a medium kind of vibrations or waves is called mechanical waves, and which does not require medium, that kind of waves we can call is non-mechanical waves అని చెప్పాం. సో ఆ నాన్ మెకానికల్ వేవ్స్ ఇప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్స్ మెకానికల్ వేవ్స్లో చూసినప్పుడు, ఓకేనా, ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేటివి మెకానికల్గా అంటే సాలిడ్స్లో కానీ ఏదన్నా మనకు కనిపించే విధంగా చేసే వాటిని అక్కడ మనకి ట్రాన్స్వర్స్ ఎలా డెవలప్ అవుతున్నాయని చూడాలి అంటే ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ సాలిడ్స్ అని చెప్పాం. సో స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్కి మనకి ఈక్వేషన్ కావాలి. ఎంత స్పీడ్లో ట్రావెల్ చేస్తుంది అనేది కావాలంటే ఎంత వెలాసిటీ ఉంటుంది అనేది కావాలంటే జనరల్గా ట్రాన్స్వర్స్ వేవ్స్కి డెవలప్ అయ్యేది ఒక స్ట్రింగ్ తీసుకొని, ఓకే, ఒక ఎల్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ తీసుకొని ఇక్కడ మనం ఇట్లా డిస్టర్బెన్స్ చేయడం వల్ల, ఓకేనా, ఇక్కడ ఒక హ్యాండ్ చేస్తున్నాం అనుకోండి, ఇది ఒక హ్యాండ్. సో ఇలా పుష్ చేయడం వల్ల ఇందులో మనకు వైబ్రేషన్స్ అనేటివి పల్స్ డెవలప్ అయితే ఇలా వైబ్రేషన్స్ అనేటివి వస్తాయని చెప్పాం. దీన్ని ఏమన్నాం, పల్స్ అని డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ పల్స్. సో ఇలా పల్స్ ఉన్నప్పుడు మనకి ఎంత పల్స్తో అది వైబ్రేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ తక్కువ లెంత్ ఉన్నదనుకోండి ఇక్కడికి వచ్చి రిఫ్లెక్ట్ అవుతుందని కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. కానీ అట్లా రిఫ్రాక్షన్ వాటి గురించి అన్నిటి గురించి డిస్కషన్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇలా పల్స్ డెవలప్ అవుతున్నప్పుడు స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏం చెప్పండి, the particle vibration must be perpendicular or normal to the surface of propagation. So propagation of progressive waves ki lekapothe propagation of waves ki vibration ఎలా ఉండాలంట, లేకపోతే ఆ వేవ్స్ ఎలా ఉండాలంట, పార్టికల్ వైబ్రేషన్స్ పర్పెండిక్యులర్గా లేకపోతే నార్మల్గా ఉన్నప్పుడు వాటిని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటున్నాం. అగైన్ ఐఎమ్ రీక్యాపింగ్ దట్ వన్. సో ఇక్కడ మనకి ట్రాన్స్వర్స్ స్పీడ్కి డెవలప్ చేయాలంటే వీ హ్యావ్ టూ మెథడ్స్ టు డెవలప్ ట్రాన్స్వర్స్ వేవ్స్ by using of dimensional formula to equivalence of both equations, which kind of physical quantities we required to equate both them, and we will get the velocity formula or speed formula. But coming to next method, we can develop completely whenever taken a string, that string will be produced or developed by some tension. By that kind of tension we can develop speed also. ఆ స్పీడ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆ మెథడ్ కూడా చూద్దాం. ఈ టూ మెథడ్స్ని డెవలప్ చేసి వాటి యొక్క అప్లికేషన్ జేఈ మెయిన్స్కి, నీట్కి, ఎంసెట్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్కి జనరల్గా మనకు వెలాసిటీ కావాలంటే స్పీడ్ కావాలి. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఫస్ట్ మెథడ్ ఏంటంటే లెటస్ ప్రూవ్ బై డైమెన్షన్ మెథడ్ 1. ఇది డైమెన్షనల్ మెథడ్ అని చెప్పొచ్చు. డైమెన్షన్స్ ద్వారా మనం ప్రూవ్ చేస్తాం. అంటే ఓన్లీ ఏ ఫిజికల్ క్వాంటిటీ రిక్వైర్డ్ అవుతుందో దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనకు వెలాసిటీ ఆర్ స్పీడ్ అంటే ఏం చేస్తాం, దీనికి డైమెన్షన్స్ రాస్తే ఏం రాస్తాం, L ఇంటూ T⁻⁻1 అని రాస్తాం. అవునా, దిస్ ఈజ్ ద డైమెన్షన్. ఇప్పుడు మనకి వీటిని యూస్ చేస్తూ
మనకి ఇక్కడ ఒక స్ట్రింగ్లో డెవలప్ అవుతున్న ఫోర్స్ కానీ లేకపోతే ఆ టెన్షన్ కానీ, ఇక్కడ టెన్షన్ డెవలప్ అవుతుంది కదా, సో ఇక్కడ టెన్షన్ ఎంత డెవలప్ అవుతుంది, ఆ టెన్షన్కి కావాల్సిన రిలేటెడ్ ఏంది తీసుకుంటామంటే మనకి దీనికి రిలవెంటెడ్గా ఇఫ్ మ్యూ, ఇక్కడ నేను డినోట్ చేస్తున్నది ఒక ఫ్యాక్టర్, మ్యూ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ a linear mass density. Linear mass density, we have a definition for this one. Linear mass density is nothing but mu is equals to mass per unit length. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే ఒక పర్ యూనిట్ లెంత్లో ఎంత మాస్ రిక్వైర్ చేస్తుంది, ఎంత ఆక్యుపై చేస్తుంది అని చెప్పేదే దిస్ ఈజ్ లీనియర్ మాస్ డెన్సిటీ. సో ఇప్పుడు ఈ లీనియర్ మాస్ డెన్సిటీని ఉపయోగిస్తూ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి ఈ ఎవ్రీ పర్ లెంత్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాస్ ఉంటుంది కాబట్టి అలా డిఫైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి అదేవిధంగా టెన్షన్ కూడా వస్తుంది కదా, సో కాబట్టి దీనికి డైమెన్షన్స్ రాయండి. ఇప్పుడు డైమెన్షన్స్ రాస్తే ఏమవుతుంది, ఎం ఎల్ కింద ఉంది కాబట్టి పైకి వస్తే ఏమైతే L⁻⁻⁻⁻⁻. ఓకే, నెక్స్ట్ టెన్షన్ కూడా కావాలి, టెన్షన్. ఓకే, టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, టెన్షన్ అంటేనే ఫోర్స్. ఫోర్స్ ఫార్ములా ఏంటి, mL⁻⁻². తెలుసు కదా, F ఈజ్ ఈక్వల్స్ టు MA ఫార్ములా యూజ్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకు డైమెన్షన్స్ తీసుకోవచ్చు. ఎం అంటే ఏంటి, కేజీ కాబట్టి మాస్ ఎం, యాక్సిలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే L⁻⁻². అంటే టెన్షన్ అయినా ఫోర్స్ అయినా ఫిజికల్ క్వాంటిటీకి యొక్క డైమెన్షన్స్ అనేటివి సేమే కాబట్టి ఐఎమ్ రైటింగ్ హియర్. సో ఇప్పుడు మీరు దీని యొక్క డివైడ్ చేస్తున్న ద రిలవెంట్ ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటి అంటే మనకి సింపుల్గా ఏం రాసుకోవచ్చు, T/μ రాస్తే ఏమొస్తుందో చూద్దాం. T/μ ఈజ్ ఈక్వల్ టు, T అంటే ఏంటి ఇక్కడ L⁻⁻²/L⁻⁻⁻⁻⁻. ఓకేనా, ఇది మనకు మాస్ పర్ యూనిట్ లెంత్ వచ్చింది యాజ్ వెల్ యాజ్ ఇది కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకి ఏమైనా క్యాన్సల్ అయ్యేటుంటే క్యాన్సల్ చేసేయండి, ఇక్కడ ఎంఎం క్యాన్సల్ అయిపోతుంది మాస్ వాల్యూ. అండ్ రిమైనింగ్ రాస్తే L⁻⁻1 పైకి వచ్చేస్తే ఏమవుతుంది, L²T⁻⁻² వస్తుంది. అంటే వెలాసిటీ వస్తుందా చూడండి, V² చేయండి. ఇక్కడ V² అంటే ఏం రాసుకోవచ్చు, L²T⁻⁻². డైమెన్షన్స్ కూడా డబుల్ అవుతాయి. అంటే దిస్ ఈజ్ డినోటింగ్ ఈజ్ ఈక్వల్ టు ద ఫ్రాక్షన్ ఆఫ్ టెన్షన్ బై లీనియర్ మాస్ డెన్సిటీ. అది చెప్తున్నాం. అంటే ఇక్కడ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ బై లీనియర్ మాస్ డెన్సిటీ V². ఒకవేళ దీనికి ప్రపోర్షనాలిటీ ఈ స్క్వేర్ నాట్ రాసేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఈ స్క్వేర్ రాసేస్తే √T/μ వస్తుంది. కానీ డైరెక్ట్గా మనం ఈ డైమెన్షన్స్ చేసేటప్పుడు ఈ ఈక్వేషన్ ఈక్విబ్యాలెన్స్ చేస్తే, ఓకే, ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 and this is equation 2. So from equation 1 and 2 we can develop the equation which is T/μ లేకపోతే velocity v, speed of the transverse wave v is equals to T/μ v² we can write it. ఎందుకు v² రాసాను, మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది అలా ఉంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా రాసుకోకుండా ఏం చేస్తున్నామంటే మనం v² అటు పంపిస్తే ఏమైతే √T/μ అవుతుంది. కానీ కంప్లీట్గా మనం డైరెక్ట్గా రాయకుండా ఇక్కడ ఏం చేస్తామంటే c అనే ఒక ప్రాపర్ ఈక్వేషనల్ కాన్స్టెంట్ని తీసుకుంటాం, c అనే కాన్స్టెంట్ తీసుకుంటాం. సో ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని ఇఫ్ c ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే ద వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్, స్పీడ్ అయినా వెలాసిటీ అయినా సేమే కాబట్టి వేవ్స్లో ట్రాన్స్వర్స్ వేవ్స్కి స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ v ఈజ్ ఈక్వల్ టు √T/μ. ఇక్కడ T అంటే ఏంటండి, టెన్షన్. ఓకేనా, అండ్ మ్యూ అంటే ఏంది, లీనియర్ మాస్ డెన్సిటీ. ఇది మనకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంటుంది చూడండి, లీనియర్ మాస్ డెన్సిటీ. ఈ లీనియర్ మాస్ డెన్సిటీ డెఫినేషన్ కూడా డిఫైన్ చేసాం. ద మాస్ ఆక్యుపైడ్ పర్ యూనిట్ లెంత్ అంటే దాన్ని లీనియర్ మాస్ డెన్సిటీ అంటాం. ఇది మనకి డైమెన్షన్ ఫార్ములాని ఉపయోగించి డెవలప్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఒకవేళ ఇది డైమెన్షనల్గా ఒక వెలాసిటీ డైమెన్షన్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ బై మ్యూ అనే డైమెన్షన్స్ తీసుకొని ఇలా డిఫైన్ చేస్తున్నాం. ఒక మెథడ్ 2 ఏంటి అర్థమవుతుంది కదా. సో ఈ మెథడ్ 2 ఏంటి అనేది చూద్దాం, నోట్ చేసుకోండి. సో మెథడ్ 2 it will give some different concept to develop the transverse wave speed. ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటేనే ఏంటి, గిటార్ స్ట్రింగ్ ఏదో ఒక స్ట్రింగ్ ఇలా మీటినప్పుడు
కంప్లీట్గా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అలా వైబ్రేషన్స్ లేకపోతే వేవ్స్ డెవలప్ అవుతున్నప్పుడు దాని యొక్క స్పీడ్ ఎంత స్పీడ్తో వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది, దట్ వీ హ్యావ్ టు ఫైండ్. సో ప్రీవియస్లో మనం నేర్చుకున్నాం, పార్టికల్ స్పీడ్ గురించి డిస్కస్ చేసాం. పార్టికల్ స్పీడ్ ఎలా ఉంటుంది, వాటి గురించి ఏంటి, వేవ్ స్పీడ్ ఏంటి, వాటి గురించి ఏంటి కూడా డిస్కస్ చేసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఒక ట్రాన్స్వర్స్ వేవ్స్కి స్పీడ్ ఎలా ఉంటుంది, లాంగిట్యూడైనల్ వేవ్స్కి స్పీడ్ ఎలా ఉంటుంది, వీటి గురించి మనకి టాపిక్ అనేది కావాలి. ఇప్పుడు మెథడ్ 2 ఏంటంటే, మెథడ్ 2 ఫర్ ట్రాన్స్వర్స్ వేవ్ స్పీడ్కి ఇలా ఒక స్ట్రింగ్ అనేది వైబ్రేట్ అవుతున్నప్పుడు ఇందులో టెన్షన్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఇది నేను కొంచెం పెద్దగా తీసుకుంటున్నాను చూడండి డయాగ్రామ్. దిస్ డయాగ్రామ్ విల్ గివ్స్, ఫర్ సపోజ్ ఇఫ్ ఎనీ స్ట్రింగ్ ఈజ్ కమింగ్ లైక్ దిస్, if any string is coming like this and goes like and this way వెళ్తుంది అనుకోండి. ఓకే ఇప్పుడు ఇది ఒక స్ట్రింగ్ అనుకోండి, ఇక్కడ ఒక రిజిడ్ సర్ఫేస్ ఉంది అనుకుందాం, అజ్యూమ్ ఇట్, నో వరీస్ ఎట్ ఆల్. దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ దిస్ వేవ్ పల్స్ వస్తుంది కదా, ఈ పల్స్ యొక్క సెంటర్ ఇది అనుకుంటే, సో ఎక్కడైనా ఎనీ వన్ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ డిఎల్ లెంత్, టోటల్ లెంత్ ఆఫ్ ది వైర్ ఎల్ అనుకుంటే, ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ దగ్గర మనకు ఆ స్పీడ్ ఎంత ఉంది ఎట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ టైం, ఆ ట్రాన్స్వర్స్ వేవ్ స్పీడ్ ఎంత ఉంది అనేది చెప్తున్నాం. అంటే ఇక్కడ ఈ వాల్యూ మనకు కావాలి కాబట్టి యూ మస్ట్ టేక్ హియర్ టు హియర్, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆరిజిన్ లైక్ దిస్. ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఆర్ అనుకుందాం. ఓకే ఆర్ రేడియస్లో ఉంది, కానీ ఇక్కడ నార్మల్గా అజ్యూమ్ చేసుకుంటే ఇది డిఎల్ లెంత్ అయితే చూడండి, ఇది డిఎల్ లెంత్, కానీ ఇక్కడ మనకు ఒక నార్మల్ అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ నార్మల్ అజ్యూమ్ చేసుకుంటే ఇది టీటా యాంగిల్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇది కూడా టీటా యాంగిల్ చేస్తుంది. సో ఇలా టీటా యాంగిల్ చేస్తుంది, టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది, 2 θ అవుతుంది. ఇది డిఎల్ లెంత్లో ఉంది. ఈ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్లో మనకి టెన్షన్ డెవలప్ అవుతుంది కదా, డ్యూ టు ఇక్కడ ఇట్లా మనకి ఇలా ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్ల ఇక్కడ మనకు టెన్షన్ వస్తుంది, అవునా, ఈ టెన్షన్. సో ఈ టెన్షన్ డెవలప్ అవుతున్నప్పుడు మనకి సమ్ యాంగిల్లో వస్తుంది. ఎంత యాంగిల్, ఇక్కడ ఇలా అజ్యూమ్ చేసుకుంటే ఎంత వస్తుంది, టీటా అవుతుంది, అవునా. టీటా అవుతున్నప్పుడు ఇప్పుడు మనకి దీని యొక్క యాంగిల్ ఎంత ఇక్కడ సర్ఫేస్ నుంచి, అంటే దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు టీటా, కాబట్టి ఈ యాంగిల్ ఈక్వల్ టు అవుతుంది, కాబట్టి టీ కాస్ టీటా. అండ్ టెన్షన్ ఈజ్ డెవలప్డ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి, లేకపోతే ఇక్కడ తీసుకోండి, ఇది టీ సైన్ టీటా. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. సిమిలర్గా ఇక్కడ కూడా టెన్షన్ వస్తుంది కదా ఇక్కడ నుంచి, సో ఇక్కడ కూడా టెన్షన్ డెవలప్ అవుతుంది. కానీ మనకు ఒకవేళ ఈ యాంగిల్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఏమవుతుంది, ఇది టీటా అయితే ఇది హారిజంటల్ కాంపోనెంట్ టీ కాస్ టీటా, అండ్ దిస్ ఈజ్ టీ సైన్ టీటా. ఓకే ఇప్పుడు హారిజంటల్ కాంపోనెంట్కి ఏమైనా ఫోర్స్ డెవలప్ అవుతుందా అంటే ఏం చెప్తాము, అబ్సల్యూట్లీ ఈజ్ ఈక్వల్ టు 0, బికాస్ 2 forces ఆర్ యాక్టింగ్ విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది కాబట్టి ద రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. ఇప్పుడు మనకు ఓన్లీ వర్టికల్ కాంపోనెంట్స్ మాత్రమే వాటి యొక్క రిజల్టెంట్ ఫోర్స్ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఏమైనా థియరీ రాయాలంటే ఏం అవసరం లేదు, జస్ట్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ టీ the resultant force Fr is acting on the string is equal to in vertical direction, ఇక్కడ రాసుకోండి, in vertical direction, in vertical forces సింపుల్గా. హారిజంటల్ ఏమైపోయినాయి, హారిజంటల్ ఫోర్సెస్ రెండు ఆపోజిట్ అండ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయి కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు Fr ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, Fr ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ రాసుకుంటే ఏం రాస్తాం, 2t sin theta. ఎందుకు, ఇదొక టీ సైన్ టీటా ప్లస్ ఇదొక టీ సైన్ టీటా ప్లస్ టీ సైన్ టీటా ప్లస్ టీ సైన్ టీటా అంటే 2t సైన్ టీటా అవుతుంది. సో మనం ఇక్కడ తీసుకునేది చాలా తక్కువ యాంగిల్లో ఉంటుంది. అంటే ఫర్ స్మాలర్ యాంగిల్స్ we have sin theta is approximately equal to theta, we can consider it theta, and if the resultant force Fr is equals to 2t theta. Okay, if you can write here it is t into 2 theta. సో ఇప్పుడు Fr is equals to t into 2 theta అంటే చూడండి ఇక్కడ ఏమవుతుంది, 2 theta అంటే దిస్ వన్ 2 theta is equals to అంటే యాంగిల్ is equal to ఫార్ములా అయింది ఆర్క్ బై రేడియస్. దిస్ ఇస్ వినో ఫార్ములా రైట్. సో ఆర్క్ ఎంత ఉంది ఇక్కడ, ఈ దగ్గర ఆర్క్ ఎంత ఉంది, ఇది ఓ పాయింట్ అనుకుంటే ఇది ఏ అండ్ బి. సో ఓఏబి నుంచి ఆర్క్ ఎంత ఉంది, స్మాల్ డిఎల్ లెంత్ ఉందంట, డిఎల్ బై రేడియస్ ఎంత ఆర్. ఓకే అంటే 2 theta ప్లేస్లో ఐ కెన్ రైట్ ఇట్ డైరెక్ట్లీ డిఎల్ బై ఆర్. ఓకే ఇంకా అయిపోయింది. ఓకే సో ఇఫ్ Fr is equals to t is equals to dl by
okay, dl by r. This is equation 1. Okay, let us assume this one. And now observe here, if the string is vibrating or producing this kind of transverse waves, it is vibrating with perpendicular to the propagation of wave కాబట్టి ఇక్కడ మనకి కంప్లీట్గా ఇది ఒక సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది దీనికి డెవలప్ అవుతుంది చూడండి. if any particle is circulating in the circular from the away from the center, that we can call it is centripetal force. One force is developed for that particle or some string. అక్కడ మనకు ఒక సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ మనం స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వైర్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వైర్కి దట్ మచ్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ వైర్కి ఇఫ్ m mu is the mass per unit length of the wire, mass per unit or small element of small ఎలిమెంట్ ఆఫ్ వైర్ లేకపోతే స్ట్రింగ్ కదా. అంటే ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వైర్ అంటే డిఎల్ లెంత్ అనుకుంటున్నాం కాబట్టి అక్కడ డిఎల్ లెంత్లో ఎంత మాస్ ఆక్యుపై చేస్తుంది, ఫర్ సపోజ్ డిఎం అనుకుందాం. అంటే మాస్ ఫార్ములా, డెన్సిటీ ఫార్ములా ఏంది, డిఎం బై డిఎల్. ఎందుకు ఇంతకుముందు రాసాం కదా మాస్ పర్ యూనిట్ లెంత్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు m బై ఎల్ అని రాసాం. సో అదే ప్రాసెస్లో మనకు కావాల్సింది డిఎం వాల్యూ కాబట్టి లేదా మ్యూ వాల్యూ కాబట్టి చేంజింగ్ మాస్ స్మాల్ ఎలిమెంట్లో తీసుకుంటాం. దట్ ఇంప్లాయిస్ డిఎం ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డిఎల్. It will useful for our further equation, that's why I wrote here. And next one, if I write some here about wave speed, now this is one kind of changing mass. And again, as just now I told that if a particle is traveling in the circular orbit, that is nothing but one centripetal force is acting, Cp, FCP is nothing but centripetal force, mv square by r అనేది ఒక ఫార్ములా మనకు తెలుసు కదా, mv square by r అనే ఫార్ములా. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం మాస్ తీసుకోవట్లేదు, మనం స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ తీసుకుంటున్నాం కాబట్టి ఫర్ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ ఇక్కడ మీకు మొత్తం థియరీ రాస్తలేని చూడండి, అర్థం చేసుకోండి. స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ dm, the centripetal force is equal to dm into v square by r. Okay, dm into v square by r. Again dm అంటే మనకి ఏం తెలుసు, ఇక్కడ mu dl by అంటే fcp is equals to mu into dl v square by r. ఓకే, ఈ మొత్తం ఈక్వేషన్ని దీనికి ఈక్వేట్ చేస్తే ఓకేనా, ఈక్వేషన్ చేస్తాం. ఫర్ సపోజ్ ఈక్వేషన్ 2 అనుకుందాం. అంటే ఈ ఫోర్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్ట్రింగ్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అది మనకు ట్రాన్స్వర్స్ వేవ్స్ని ఇస్తుందని చెప్తాం. నోట్ చేసుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ మీకు ఫార్ములా రాస్తున్నా చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఈక్వేషన్ 1 and 2 అప్లై చేస్తే ఇది ఈక్వల్ టు అది రాస్తున్నాం. అంటే ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సిపి. ఇది మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా సైడు చార్జెస్లో కానీ ఎలక్ట్రోస్టాటిక్స్లో కానీ అక్కడ చాలా ఉపయోగపడుతుంది చూడండి. స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ఏరియా తీసుకొని లేకపోతే రొటేషనల్ మోషన్లో చాలాసార్లు వస్తుంది, అక్కడ మనకు డెవలప్ అవుతాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి రిజల్టెంట్ ఫోర్స్, ఇక్కడికి వచ్చిన రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఎంత ఉంది ఇక్కడ, టీ ఇంటూ డిఎల్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు mu into dl v square by r. R gets cancelled, and here dl also get cancelled, and remaining one you have to write it, v square is equal to speed of transverse wave is equals to t by mu. వచ్చేసిందా? This is equal to square root of t by mu అని రాసేస్తాం. This is we can call this transverse speed of transverse wave అని చెప్తాం. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని మళ్ళీ యూనిట్స్ ఏమైతే ఇంతకుముందు చెప్పాం కదా, యూనిట్స్ ఏంటి, ఫార్ములా ఎలా ఉన్నా కానీ మనకు యూనిట్స్ ఎప్పుడైనా వెలాసిటీకి ఏమైతే మీటర్ పర్ సెకండ్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ బై టైం ఉండాలని ఏం లేదు. ఫార్ములా ఎలా ఉన్నా కానీ మనకు ఫార్ములాకి యూనిట్స్ ఏమైతే ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఎప్పుడైనా ఒకే యూనిట్స్ ఉంటాయి. కానీ డైమెన్షన్ ఫార్ములాస్ కూడా చేంజ్ అవుతాయి, అది మనకు అదర్ టాపిక్, అది మళ్ళీ పెద్ద టాపిక్, దాని గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ t బై మ్యూ ఈ ఫార్ములాని యూస్ చేస్తూ మనకి చాలా అప్లికేషన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఈజ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద స్ట్రింగ్
ఓకేనా. స్ట్రింగ్ యొక్క అప్లైడ్ ఫోర్స్ మీద యాజ్ వెల్ యాజ్ మాస్ ఆఫ్ ది స్ట్రింగ్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. మనం ఇంకా దానికి ఇక ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. ఆ గ్రావిటీ ఎలాంటివి ఇన్ఫ్లుయెన్స్ చేయవు. ఓకే, గ్రావిటీ ఉంటుంది, ఫోర్స్ యాక్ట్ చేస్తున్నామంటేనే గ్రావిటీ ఉంటుంది. సారీ, అది కాదు, మనకి ఓన్లీ ద టెన్షన్ ఫోర్స్ ఆర్ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ఈజ్ డిపెండ్స్ ఆన్ టెన్షన్ అండ్ మాస్ అండ్ లెంత్, వీటి మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు వీటి యొక్క ట్రాన్స్వర్స్ వేవ్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఈ అప్లికేషన్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి, దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని చూద్దాం. ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్స్ యొక్క అప్లికేషన్ లేదా ఫార్ములాని డిఫరెంట్ కైండ్స్లో ఎలా రాసుకోవచ్చు. v=√T/μ అని రాస్తాం. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనం ఇంకా డైరెక్ట్ మ్యూ ఇవ్వకుండా, మాస్ డెన్సిటీ ఇవ్వకుండా వాడు ఏం చేస్తాడంటే T/మాస్ పర్ యూనిట్ లెంత్ అని రాస్తాడు. అంటే TL/m అని కూడా రాసుకోవచ్చు, లేదా ఇక్కడ ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ ఎనీ స్ట్రింగ్ ఈజ్ హ్యావింగ్ లైక్ ఇట్లా ఆసిలేట్ అవుతున్నప్పుడు ఒక స్ట్రింగ్ యొక్క రేడియస్ కావాలి మనకు. ఆ స్ట్రింగ్ యొక్క రేడియస్ కావాలి కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్లో ఇచ్చినప్పుడు మాస్ అంటే డెన్సిటీ అంటే ఫార్ములా ఏంది, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ కదా. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే మాస్ = డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాస్తాం. ఇప్పుడు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాసినప్పుడు ఇక్కడ మాస్ = డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ని ఎలా రాసుకోవచ్చు, ఏరియా ఇంటూ లెంత్ రాసుకోవచ్చా. సో ఆ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే v=T/ మాస్ అంటే ఎంత, డెన్సిటీ ఇంటూ A ఇంటూ L/L, LL క్యాన్సల్ అండ్ దిస్ ఈజ్ రిజల్టెంట్ ఈక్వేషన్ T = ఇంటూ A. అంటే డెన్సిటీ ఏరియాలో ఉన్నప్పుడు ఫార్ములా వెలాసిటీ స్పీడ్ ఫార్ములా ఏమవుతుంది, డెన్సిటీ యాజ్ వెల్ యాజ్ ఏరియా వేరియేషన్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి మాస్ ఇవ్వకుండా. అలా ఒకవేళ కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే అలా ఇస్తాడు. మళ్ళీ ఇంకా సింపుల్గా ఇవ్వాలంటే ఒకవేళ వాల్యూమ్లోనే ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తాడు, v=√T/ మాస్ అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ బై లెంత్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వేరియేషన్ ఆఫ్ ఫార్ములా ఇలా రాస్తాం. ఈ ఫార్ములా ఏంటి, ఆయన ఏం అడుగుతున్నాడు, డెన్సిటీ అడుగుతున్నాడా, ఏరియా అడుగుతున్నాడా, లేకపోతే ఏరియా డెన్సిటీ ఇచ్చిండా, అలా చేస్తాం. ఇంకా ఒకవేళ ఈ ఫార్ములాను అప్లై చేస్తే ఇదొకటి ఇట్లా ఎంప్లాయీస్ ఫార్ములా పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూడండి, ఏరియా ఒకవేళ ఏరియా ఆఫ్ వైర్ కావాలి కాబట్టి ఏరియా ఆఫ్ వైర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఏరియా ఆఫ్ వైర్ లేకపోతే స్ట్రింగ్ అంటే ఏం రాసుకుంటాం, πr² అని రాసుకుంటాం. అవునా, అంటే ఏ వాల్యూ కూడా మనకు v=√T/ρ ఇంటూ πr². ఈ విధంగా కూడా మనం ఫార్ములాని యూజ్ చేస్తాం. ఒకవేళ రేడియస్ ఇస్తుంటారు ఒక్కోసారి, ఏరియా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఏమవుతాడంటే రేడియస్ ఆఫ్ స్ట్రింగ్ 0.02 సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్ అని ఇచ్చి అప్పుడు మనకి ఆ టెన్షన్ ఎంత డెవలప్ అవుతుంది, లేకపోతే వెలాసిటీ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఓకే, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఆర్ అప్లికేషన్. నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్తున్న కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ఇక్కడ ఒకవేళ ఇలా ఒక స్ట్రింగ్ ఉంది అనుకోండి, ఈ స్ట్రింగ్ నుంచి ఇక్కడ ఒక పుల్లీ అరేంజ్ చేసాం అనుకుందాం. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ పుల్లీ, లైక్ దిస్. ఈ పుల్లీ ఇలా అరేంజ్ చేసాం. ఇలా పుల్లీ అరేంజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ నుంచి స్ట్రింగ్ ఇలా ఓవర్కమ్ చేస్తే ఇలా వెయిట్ అనేది లోడ్ చేస్తాం, మాస్ ఆఫ్ ది వెయిట్ లోడ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా వైబ్రేట్ చేయడం వల్ల డెఫినెట్గా ఏమవుతాయి, స్ట్రింగ్స్ అనేటివి వేవ్స్ అనేటివి వస్తాయి. ఆ వేవ్స్ ఏంటి, ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. సో అలా ట్రాన్స్వర్స్ వేవ్స్ వస్తున్నప్పుడు మనకి ఇక్కడ టెన్షన్ డెవలప్ అవుతుంది కదా. సో ఈ టెన్షన్కి డెవలప్ అవుతున్నప్పుడు ఆ టెన్షన్ ఎంత డెవలప్ అవుతుంది, దానికి కావాల్సిన వాల్యూస్ ఏంటంటే టీది టెన్షన్ అంటే టోటల్ ఎంత అవుతుంది ఇక్కడ అకార్డింగ్ టు ఫ్రీ బాడీ డయాగ్రామ్ mg రాసుకుంటాం డౌన్వర్డ్ డైరెక్షన్లో. ఇప్పుడు టెన్షన్ T వెలాసిటీ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ v=T/μ అంటాం. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది చూడండి. v ఎంత టెన్షన్ డెవలప్ అవుతుంది అంటే ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ నుంచి ఏం చెప్తాం, T m/g. ఓకే, వైబ్రేట్ అవుతుంది అంతే, కిందికి రావట్లే మీదికి రావట్లే. ఆ పుల్లి ఓవర్కమ్ పుల్లి ద్వారా వైబ్రేట్ అవుతుంది. ఇక్కడ మొత్తం కండిషన్స్ రాయట్లేదు. ఐ హోప్ యూ గెటింగ్ అండర్స్టాండ్. సో ఇక్కడ మనం ఏమవుతుందంటే మొత్తం కండిషన్ రాస్తే పెద్ద సోది అయిపోతుంది. అందుకే మీకు షార్ట్కట్లో లేకపోతే ఆ కాన్సెప్ట్ డయాగ్రామ్ వేసి అండర్స్టాండ్ చేస్తున్నా. ఈ సినాప్సిస్ని చూస్తూ ప్రాబ్లం చేయండి, యూ విల్ గెట్ ఇట్ 100%. దెన్ నెక్స్ట్ ఇక్కడ టెన్షన్ అంటే ఏమవుతుంది ఫ్రమ్ ద డయాగ్రామ్ M ఇంటూ మ్యూ. ఇక్కడ మ్యూ అంటే ఏంటి, మాస్ పర్ యూనిట్ లెంత్ అంటాం, m/l. ఈ స్మాల్ m ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ దిస్ వైర్. ఓకే, మాస్ ఆఫ్ దిస్ వైర్ ఆర్ మాస్ ఆఫ్ దిస్ స్ట్రింగ్. కానీ ఈఎం సేమ్ అని వచ్చి చాలామంది ఏం చేస్తారు, క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తారు. m/g/m/l అంటే mm క్యాన్సిల్ అయిపోతే g/l ఒకటి మిగులుతుంది. అబ్సల్యూట్లీ దట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. యూ మస్ట్ రైట్ ఇట్ ఈజ్ mg, M/g
మాస్ స్మాల్ ఎమ్ ఇంటూ ఎల్ ఇలాగే రాయాలి. ఒకవేళ లెంత్ ఇచ్చి వేరియేషన్స్లో అడుగుతుంటాడు. అంటే ఈ మాస్ ఏంది, దిస్ ఈజ్ ద బ్లాక్ ఆఫ్ మాస్ అండ్ దిస్ స్మాల్ ఎమ్ ఈజ్ ద మాస్ ఆఫ్ స్ట్రింగ్. బోత్ విల్ ఆర్ సపరేటెడ్, బోత్ విల్ బి ఆల్వేస్ సేమ్, సపరేట్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూడండి, లేకపోతే థర్డ్ అప్లికేషన్. సేమ్ సిచ్యువేషన్ని మళ్ళీ ఇలాంటి ఒక పుల్లి తీసుకున్నప్పుడు ఒకవేళ ఈ వైర్ని ఈ పుల్లి మళ్ళీ లోడ్ ఒక ఎం మాస్ ఆఫ్ ది లోడ్ని యాడ్ చేస్తూ ఈ లోడ్ని ఏం చేస్తున్నామంట, వాటర్లో డిప్ చేస్తున్నామంట. ఒక వాటర్లో ఇమ్మర్స్ చేసినప్పుడు అప్పుడు మనకి ఈ టెన్సిటీ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇక్కడ డెవలప్ చేసినప్పుడు స్ట్రింగ్స్ డిస్టర్బ్ చేస్తే మనకి ఏమవుతుంది, వేవ్స్ అనేటివి డెవలప్ అవుతాయి. సో ఈ వేవ్స్కి ఒక స్పీడ్ ఎంత ఉంటుంది, అప్పుడు వాటర్లో ఇమ్మర్స్ చేస్తే క్యాపిటల్ ఎం అనేది మాస్ అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ వెయిట్ ఎంత ఉంది అనుకుంటే ఇక్కడ మనం ఒకటే కండిషన్ గుర్తుపెట్టుకోండి, మనకు ఒక స్పెసిఫిక్ గ్రావిటీ. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సబ్స్టెన్స్ని వాటర్లో కానీ లిక్విడ్స్లో కానీ డిప్ చేసినప్పుడు మనకు స్పెసిఫిక్ గ్రావిటీ ఫార్ములా ఏంటంటే g ఆఫ్ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ. ఇక్కడ డిఎల్ రోఎల్ అంటే ఏంది, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. ఇది చాలాసార్లు ఉపయోగపడుతుంది మనకి ఏదైనా ఇట్లాంటి ఇమ్మర్స్డ్ ప్రాసెస్లో వచ్చినప్పుడు కంపల్సరీ ఉపయోగపడుతుంది. రోబీ అంటే ఏంది, డెన్సిటీ ఆఫ్ బాడీ. ఏదైనా సబ్స్టెన్స్ లేకపోతే మ్యాటర్ లేకపోతే మెటీరియల్, ఆ మెటీరియల్ వాల్యూ ఇలా ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ జీ వాల్యూ ఏమైపోయింది చూడండి, g ఆఫ్ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ అని కూడా రాసుకోవచ్చు. ఇంకా దాన్ని వేరియేషన్లో కూడా రాసుకోవచ్చు. v ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ t బై మ్యూ. ఓకే, ఇక్కడ t బై మ్యూ అంటే v ఈజ్ ఈక్వల్స్ టు టెన్షన్ అంటే ఎంత వస్తుంది, అక్కడ మనకు క్యాపిటల్ ఎం ఇంటూ జీ ఒకటి చేంజ్ అవుతుంది చూడండి. యాక్చువల్గా టీ అంటే ఏం రాసుకోవాలి, ఎంజీ రాసుకోవాలి. క్యాపిటల్ ఎం ఇంటూ జీ ఆఫ్ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ అని రాసి ఇక్కడ మ్యూ వాల్యూ ఇలాగే రాస్తాం. ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే v ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g ఇంటూ ఎమ్ ఆఫ్ g ఇంటూ డెన్సిటీ ఆఫ్ బాడీ మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ బై మ్యూ అని రాస్తాం. ఇది మనకు ఒక అప్లికేషన్. ఇలాంటి అప్లికేషన్స్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే. ఇది ఒక ఓవర్ పుల్లి, ఈ పుల్లి అనేది ఇలా అక్కడ స్ట్రింగ్ అయ్యింది, ఇక్కడ కూడా పుల్లి అనేది ఇలా స్ట్రింగ్ అయ్యింది రిజిడ్ సర్ఫేస్తో. సో ఇప్పుడు ఇది ఒక అప్లికేషన్ అన్నట్టు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ అప్లికేషన్ చూద్దాం. అప్పుడు మనకి ఇంకా డెప్త్గా ఉన్న అప్లికేషన్స్ ఏమైనా అడుగుతాడనేది చూద్దాం. ఫోర్త్ అప్లికేషన్ చూడండి. ఫర్ సపోజ్ ఇఫ్ ఏ స్ట్రింగ్ ఈజ్ ఓవర్కమ్డ్ బిట్వీన్ ద హీట్ టెంపరేచర్ అవుతున్న ఇప్పుడు ఇలా ఒక స్ట్రింగ్ ఉందనుకోండి. ఒక స్ట్రింగ్ని ఇలా ఉంచినప్పుడు ఇక్కడ టెంపరేచర్ వేరియేషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఓకే. ఫస్ట్ ఒక టెంపరేచర్లో ఉన్నప్పుడు రెండింటి మధ్య 2 వైర్స్ని ఇలా స్టిచ్ చేసాం, లేకపోతే ఇలా ఫ్లెక్సిబుల్గా ఫిక్స్ చేసి పెట్టాం. ఎప్పుడు మనం టెంపరేచర్ కాంట్రాస్ట్ తగ్గించినా కానీ పెంచినా కానీ అప్పుడు వైర్స్ కాంట్రాస్ట్ అవ్వడం లేకపోతే ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో అలా కాంట్రాస్ట్ ఎక్స్పాండ్ అవ్వడం కూడా వైబ్రేషన్స్ లేకపోతే స్ట్రింగ్ యొక్క వేవ్స్ అనేటివి తక్కువ వస్తాయి అనేది యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. కంపల్సరీ తక్కువ వస్తాయి అంటే టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల కూడా మనకు స్పీడ్ అనేది తగ్గుతుంది పెరుగుతుంది. దట్ యూ మస్ట్ నోట్ ఇట్. అండ్ ఇలా వైబ్రేట్ అవుతున్నప్పుడు ఇఫ్ హీట్ చేంజెస్ ఫర్ ఎ ఫిక్స్డ్ స్ట్రింగ్, హీట్ చేంజ్ అవుతున్నప్పుడు ఎంత ఎక్స్పాండ్ అవుతుంది లేకపోతే ఆ స్ట్రింగ్ హీట్ చేంజెస్ విత్ ఫిక్స్డ్ స్ట్రింగ్, the changing temperature, for suppose let us assume the changing temperature delta theta, okay, లేకపోతే క్యాపిటల్ టీ కూడా రాసుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వకుండా. డెల్టా క్యాపిటల్ టీ అంటే ఏంది, టెంపరేచర్. సో ఇప్పుడు ఇలా ఫిక్స్ చేసినప్పుడు మనకు టెంపరేచర్ వేరియేషన్ జరుగుతుంటే మనకు కావాల్సిన ఫార్ములా ఎలా వస్తుంది, టెన్షన్ ఎలా వస్తుంది, దీనిలో వచ్చే టెన్షన్ ఎలా డెవలప్ అవుతుంది మనకు కావాల్సింది అని అంటే అప్పుడు దానికంటే ముందు యూ హ్యావ్ టు రైట్ సమ్ ఫార్ములా. మనకి యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఉంటుంది, ఓకేనా. ఎవ్రీ స్ట్రింగ్ హ్యాస్ స్ట్రెస్ యాజ్ వెల్ యాజ్ స్ట్రెయిన్ కాబట్టి యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంటి, FL బై A ఇంటూ డెల్టా ఎల్. ఓకే, ఈ ఫార్ములా వినింటారు. సో ఈ ఫార్ములా నుంచి మనకి ఎంత ఫోర్స్ డెవలప్ అవుతుంది లేకపోతే అని అనుకుంటే ఇలా రాసుకుంటే YA డెల్టా ఎల్ బై ఎల్. ఓకే, దిస్ మచ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ డెవలప్డ్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్ వైబ్రేట్ చేస్తున్నప్పుడు. ఆ ఫోర్స్ కూడా ఎందులో ఉంది, టెన్షన్లోనే ఉంటుంది.
కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనం టీ అని రాసుకోవచ్చు. ఎంత ఫోర్స్ అంటే టెన్షన్ టీ ఫోర్స్ అని రాస్తాం. ఎందుకు యంగ్స్ మాడ్యులస్లో అప్లికేషన్ చేసాం. సో ఆ యంగ్స్ మాడ్యులస్ అప్లికేషనే ఇక్కడ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ ఫోర్స్ కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు YA డెల్టా ఎల్ బై ఏ అని రాస్తాం. సో ఇప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకొని ఆ టెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, లేకపోతే ఎంత ఎక్స్పాండ్ అవుతుంది, ఇలా ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు వాటిలో టెంపరేచర్ వేరియేషన్ ఎలా ఉంటుంది అని అంటే దట్ ఈస్ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్, ఇక్కడ రాసుకోండి, లేకపోతే ద చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ వైర్ లేకపోతే స్ట్రింగ్ ఎలా రాస్తామంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ అని రాస్తాం. లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో డెప్త్గా చదివాం. సో అదేవిధంగా ఇక్కడ లీనియర్ ఎక్స్పాన్షన్ ఓన్లీ లెంత్ వేరియేషన్స్లో ఉంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, గుర్తొస్తుందా? కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసినప్పుడు మనకు ఆల్ఫా వాల్యూ ఇది, డెల్టా టీ అంటే చేంజింగ్ టెంపరేచర్. ఓకే, దిస్ ఈజ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. నెక్స్ట్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద వైర్ అండ్ డెల్టా ఎల్ అంటే చేంజింగ్ లెంత్ ఆఫ్ ది వైర్. అంటే టెన్షన్ ఫార్ములాలో ఫ్రమ్ టెన్షన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ రాసేస్తున్నాం, అంటే టెన్షన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు YA డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ, ఇప్పుడు డెల్టా ఎల్ బై ఎల్, ఇక్కడ డెల్టా ఎల్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటున్నాం, అంటే ఆల్ఫా ఎల్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇక్కడ ఎల్ఎల్ క్యాన్సిల్ అయితే ద రిజల్టెంట్ టెన్షన్ ఇన్ ద వైర్ వైల్ ఇట్ ఈస్ చేంజింగ్ ద టెంపరేచర్ ఏ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇక్కడ Y అంటే ఏంటి? Y ఈజ్ నథింగ్ బట్ యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా, అంటే Y ఈజ్ ఈక్వల్స్ టు యంగ్స్ మాడ్యులస్ కాన్స్టెంట్, యంగ్స్ మాడ్యులస్. దీని కాన్స్టెంట్ వాల్యూ ఇస్తాడు ఎప్పుడైనా సరే డిఫరెంట్ వైర్స్కి. ఇది ఏరియా ఆఫ్ స్ట్రింగ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్ఫా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, డెల్టా టీ అంటే చేంజింగ్ టెంపరేచర్. దీన్ని బేస్ చేసుకొని ద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఏమి రాసుకోవచ్చు ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? టీ వాల్యూ ఇక్కడ రాయండి, YA ఆల్ఫా ఇంటూ డెల్టా టీ బై మ్యూ. ఓకే, ఇది ఒక అప్లికేషన్. అంటే మనకి ప్రాబ్లం డెప్త్కి ఇస్తే ఇలా ఉంటుంది అన్నట్టు. ఇది ఒక వైర్ని ఎలా చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఈ అప్లికేషన్స్ చాలా అవసరం. వేవ్స్ లెసన్లో నుంచి మనకు మోస్ట్ ప్రాబిలిటీ ఉన్న టాపిక్. JEE మెయిన్స్లో కానీ అక్కడిక్కడ అడగాలి అనుకున్నప్పుడు మాత్రం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అడుగుతాడు. అది కూడా మనం ఇక్కడ అవసరం, అప్లికేషన్స్ చాలా అవసరం. నెక్స్ట్ అప్లికేషన్ చూడండి, 5th వన్ అప్లికేషన్ ఎలా ఉంటుంది? సేమ్ ఇలాంటి వైరే, ఒకవేళ మనకు ఓన్లీ లెంత్లో చేంజెస్ జరిగినప్పుడు ఏంటి? ఓకే, ఫర్ సపోజ్ సేమ్ మళ్ళీ 2 వైర్స్ మధ్య ఇక్కడ టెంపరేచర్ వేరియేషన్ ఏం లేదు, ఇక్కడ నో టెంపరేచర్ వేరియేషన్, కానీ లెంత్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఫర్ మనం అక్కడ చదువుకున్నాం కదా, ఇలా తీసుకొని ఒక వైర్ తీసుకొని దీని మీద స్ట్రెస్ డెవలప్ చేసినప్పుడు F4 స్ట్రెస్ డెవలప్ చేస్తే ఇందులో లెంత్లో వేరియేషన్ వస్తుందని డిస్కస్ చేసాం. సో ఈ లెంత్ వేరియేషన్లో లెంత్ డిస్కషన్ వస్తే ఇది ఎల్ లెంత్ అయితే ఇక్కడ చేంజింగ్ లెంత్ మళ్ళీ డెల్టా ఈ అవుతుంది. కాబట్టి ఆ పర్పస్లో డిస్కస్ చేస్తే ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా రాసుకోవచ్చు, FL బై ఏ ఇంటూ ఈ. అంటే ఏంది? ఎక్స్పాన్షన్ ఇన్ లిక్విడ్స్, అంటే చేంజింగ్ లెంత్, సారీ లిక్విడ్స్ కాదు సాలిడ్స్, చేంజింగ్ లెంత్ అని చెప్తాం క్యాపిటల్ స్మాల్ ఈ అంటే. అంటే ఇప్పుడు F ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం దీని మీద అంటే F ఈజ్ ఈక్వల్ టు YAE బై ఎల్. ఓకే, YAE బై ఎల్. సో దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఇఫ్ స్ట్రింగ్ ఈజ్ stretched by tension T. Now the speed of transfer wave is equals to T by mu. ఏమవుతుంది అంటే T is equals to డైరెక్ట్గా అప్లైడ్ ఫోర్స్ is equals to టెన్షన్ కాబట్టి YAE by L. E అంటే ఏంది? ఇక్కడ చేంజింగ్ లెంత్, అంటే E is equals to చేంజ్ ఇన్ లెంత్. ఈ చేంజింగ్ లెంత్ని బేస్ చేసుకుని మనం ఫార్ములా ఇక్కడ రాసేస్తాం డైరెక్ట్. టీ వాల్యూ అంటే ఏంది? YAE బై ఎల్ ఇంటూ మ్యూ. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఫార్ములా ఫర్ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఇలా చాలా అప్లికేషన్స్ వస్తుంటాయి లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు. ఓకేనా, లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.
లిఫ్ట్లో వెళ్తుంటే టెన్షన్, లిఫ్ట్ ఎస్కలేటర్ పైకి వెళ్తుంటే ఏమవుతుంది, ఫ్రీ ఫాల్ అవుతుంటే ఏమవుతుంది, కిందికి వస్తుంటే ఏమవుతుంది, రెస్ట్ పొజిషన్లో ఉంటే ఏమవుతుంది. ఇవన్నీ అప్లికేషన్స్ మనకి ఈ ట్రాన్స్ఫర్స్ వేవ్ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్లో వస్తాయి. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకు ప్రాబ్లం రాశాను. మీకు ప్రాబ్లం మొత్తం రాయడానికి ఆ వాల్యూస్ రాసుకోవడానికి పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి డెఫినెట్గా ప్రాబ్లం బోర్డు మీద రాసాను, టైం వేస్ట్ అవ్వకుండా. సో ఇప్పుడు 4 kgs ఆఫ్ బ్లాక్ సస్పెండెడ్ ఫ్రమ్ ద సీలింగ్ ఆఫ్ అన్ ఎలివేటర్. ఒక సీలింగ్ ఆఫ్ ఎలివేటర్లో ఇట్లా సస్పెండ్ అయిందంట. ఎంత? 4 kgs ఆఫ్ బ్లాక్. 4 kgs ఆఫ్ బ్లాక్. సో ఈ 4 kgs ఆఫ్ బ్లాక్ని ఇలా ఒక ఎలివేటర్లో సస్పెండ్ చేశాడు. ఒకవేళ ఈ ఎలివేటర్ అనేది అప్ సైడ్ వెళ్తాడు, ఇక్కడ ఒకవేళ మనకు ట్రాన్స్వర్స్ వేవ్స్ ఈ సీలింగ్లో డెవలప్ అవుతాయి, అంటే ఈ వైర్లో డెవలప్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ మనకు వేవ్స్ అనేవి డెవలప్ అవుతాయి కదా. సో ఈ వేవ్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అని ఇచ్చాడు. వాల్యూస్ అన్ని ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఎలివేటర్ అంటే ఏంది, లైక్ లిఫ్ట్ అనుకోండి, పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ అనేటివి రాసుకుందాం. మాస్ ఆఫ్ ది బ్లాక్ ఇచ్చిండు అంటే క్యాపిటల్ M ఇచ్చిండు. క్యాపిటల్ M is equals to 4 kg. And next one, from the ceiling of an elevator through the string having linear mass density. Linear mass density అంటే ఏంది, mu ఇచ్చిండు. ఎంత? 9.2 into 10 to the power of minus 3 kg per meter. Next, find the speed of wave at acceleration of escalator upside అంట. సో దిస్ వన్ నోట్ చేసుకోండి. అప్ సైడ్ వెళ్తున్నప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ ఎంత ఉందంట, 2 meter/second. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, లేకపోతే మనకి ఇక్కడ ఎస్కలేటర్ పై సైడ్ వెళ్తున్నప్పుడు టెన్షన్ ఎలా రాసుకుంటాం మనం, ఎస్కలేటర్ లేదా లిఫ్ట్ ప్రాబ్లమ్స్ రాసాం. ఆ టెన్షన్ ఎలా రాస్తాం చూడండి. పైకి వెళ్తున్నప్పుడు ఈ స్ట్రింగ్లో డెవలప్ అవుతున్న టెన్షన్ అంటే ఏం రాస్తాం, mg+a ఎఫెక్టివ్ ఫోర్స్ ఆర్ అపరెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బ్లాక్ అని చెప్తే T into mg+a అని రాస్తాం. ఇది మనకు తెలిసిన విషయమే. ఒకవేళ కిందికి వస్తున్నప్పుడు ఇది అప్ సైడ్ వెళ్తున్నప్పుడు, అదే టెన్షన్ లేకపోతే అపరెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ అంటే mg-a వెన్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. కాబట్టి ఇక్కడ మనకు వెలాసిటీ ఆర్ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు T/μ కదా ఈ ఫార్ములా. కానీ ఇక్కడ T అంటే ఏమవుతుంది, ఆ T వాల్యూ కంప్లీట్గా చేంజ్ అయ్యింది చూడు, mg+a/μ. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, mu ఇస్ డిఫరెంట్, క్యాపిటల్ M ఈజ్ డిఫరెంట్. ప్రాబ్లం అడగాలంటే ఇలా అడుగుతాడు. దట్ ఈజ్ ఇంకన్నా తెలిసిన వాల్యూస్ 4/g+ అంటే కన్సిడర్ చేయమన్నాడు. g ఈజ్ ఈక్వల్స్ టు 10 కన్సిడర్ చేస్తున్నాం. యాక్సిలరేషన్ ఈజ్ 2 meter/second అంటుండు. బై లీనియర్ మాస్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు 19.2 into 10 to the power of minus 3 kg. ఇక్కడ యూనిట్స్ ఏమైనా చేంజ్ చేసేటి ఉన్నాయా, ఏం లేవు, కేజీస్లో ఉన్నాయి, మీటర్స్లో ఉన్నాయి. కాబట్టి నో వాల్యుయేషన్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు √4 into 12 అంటే 48 బై 19.2ని 92గా రాసేసుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ 10 to the power of minus 3 పైకి వెళ్తే +3 అవుతుంది కాబట్టి ఇంటూ 10 to the power of 4 బయటికి రాసుకుందాం. ఇప్పుడు 10 to the power of 4 బయటికి రాసుకొని ఇక్కడ 48 into 10 to the power of 4 అని రాసుకున్నాం, నో ప్రాబ్లం. లేకపోతే ఇక్కడ 0 పెట్టుకొని ఇక ఇది 3గానే రాసుకుందాం. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. మొత్తం క్యాన్సిల్ చేస్తే వచ్చే సబ్స్టిట్యూటెడ్ వాల్యూ ఏంటంటే 50 meter/second అనే వాల్యూ వస్తుంది. 50 meter/second. మీకు క్యాలిక్యులేటర్ ఉంటే ట్రై చేయండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్స్ టు 50 meter/second ఈజ్ అ వాల్యూ ఆఫ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇది మనకి ఇలా ఒక అప్లికేషన్కు అలాంగ్ విత్ ప్రాబ్లమ్ ఇస్తే ఇలా ఇచ్చాను. ఇంకా మనం ఇంకా ఎన్ని అప్లికేషన్స్ అయినా దీన్ని డెవలప్ చేయొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ అనేటివి జస్ట్ అప్లికేషన్ ఒకటి అర్థం చేసుకోండి. మ్యాక్సిమం మనకి అప్లికేషన్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తాము. ఇది మనకి ట్రాన్స్ఫర్ వేవ్స్ గురించి. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది ఏంటి అంటే లాంగిట్యూడినల్ వేవ్స్, స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, కమెంట్ సెషన్లో డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్, ఇది కూడా మనకు ఒక పెద్ద సబ్జెక్టే. స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్ ఆర్ సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే సౌండ్ వేవ్ అని, సౌండ్ స్పీడ్ అని చెప్పొచ్చు. స్పీడ్ ఆఫ్ సౌండ్ లేకపోతే సౌండ్ స్పీడ్ అని చెప్పొచ్చు. అంటే లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే నేను తెలుసు కదా మనకు, సౌండ్ స్పీడ్ని, సౌండ్ని మనం లాంగిట్యూడినల్ వేవ్స్లోనే మెజర్ చేస్తాం. అది సౌండ్ స్పీడ్ ఎలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి కొంత కాంప్లికేటెడ్ ఉంటుంది. అది కాంప్లికేటెడ్గా ఏం చేయము. ఇక్కడ మనకు మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, షేర్ మాడ్యులస్ యాజ్ వెల్ యాజ్ యంగ్స్ మాడ్యులస్ అనేటివి ఇన్వాల్వ్ అవుతాయి. ఫ్లూయిడ్స్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. ఎందుకు ఫ్లూయిడ్స్ కదా, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటేనే మనకు మ్యాక్సిమం ఫ్లూయిడ్స్లోనే డెవలప్ అవుతాయని చెప్పాను.
అంటే ఫ్లూయిడ్స్లో లాంగిట్యూడైనల్ వేవ్స్ డెవలప్ అవుతున్నాయి అంటే చెప్పండి ఫస్ట్ లాంగిట్యూడైనల్ వేవ్స్ డెఫినేషన్ చెప్పండి ఏమవుతుంది? ద వైబ్రేషన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ ఆల్వేస్ ప్యారలల్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ వేవ్స్. సో ఆ ప్రాపగేషన్కి ప్యారలల్గా ఉంటాయి కాబట్టి దాన్ని లాంగిట్యూడైనల్ వేవ్స్ అంటాం. వాటి గురించి డిస్కస్ చేసాం అవునా. మనకి ఏమేమి ఫామ్ అయితే ఇందులో ఒక దగ్గర కంప్రెషన్ అండ్ ఇంకో దగ్గర రే రిఫ్రాక్షన్, కంప్రెషన్ అండ్ రే రిఫ్రాక్షన్. దిస్ ఈస్ రే రిఫ్రాక్షన్ అండ్ వేర్ ఎవర్ ద all the particles are having very closer to each other or highly pressure, that is we can call this ray refraction. సో అలాంటి సిచ్యువేషన్లో సౌండ్ వేవ్స్కి ఇక్కడ కూడా మనం యూజ్ చేసేది ఏంటంటే కంప్లీట్గా ఆ డైమెన్షన్ ఫార్ములాని యూజ్ చేస్తూనే డెవలప్ చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా పి బై డెల్టా వి బై వి. ఇక్కడ బి అంటే ఏంటంటే బల్క్ మాడ్యులస్. ఎందుకు బల్క్ మాడ్యులస్ వచ్చింది? ద వాల్యూమ్ ఈజ్ చేంజింగ్ పర్ చేంజింగ్ యూనిట్ అని చెప్తాం. బల్క్ మాడ్యులస్ చేంజింగ్ వాల్యూమ్ అని చెప్తాం. ఇది ఎలా డెవలప్ అవుతుంది? బల్క్ మాడ్యులస్ అంటేనే మనకు తెలుసు పి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా పి బై, ఇది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో వస్తుంది. బల్క్ మాడ్యులస్, షియర్ మాడ్యులస్, యంగ్స్ మాడ్యులస్, ఓకే, ఇవన్నీ వాల్యూమెట్రిక్ మాడ్యులస్ అయినా బల్క్ మాడ్యులస్ అన్నా ఒకటే. సో ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నప్పుడు దాని యొక్క బల్క్ మాడ్యులస్ ఇలా డిఫైన్ చేస్తాం. దీన్ని బేస్ చేసుకొని, ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని మనం మళ్ళీ ద రిలవెంట్ స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడైనల్ వేవ్స్కి డెఫినేషన్ ఎలా రాస్తాం చూడండి. మళ్ళీ క్వాంటిటీస్ అనేవి తీసుకుంటాం. అంటే వెలాసిటీ ఫార్ములా, స్పీడ్ ఆఫ్ ఫార్ములా అంటే ఏంటి? అకార్డింగ్ టు డైమెన్షన్ ఫార్ములా m ఇంటూ ఎల్ పవర్ ఆఫ్ -1, సారీ ఎల్ ఇంటూ టీ పవర్ ఆఫ్ -1 అని ఉండాలి. అప్పుడు మనం స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడైనల్ వేవ్ అంటాం. అప్పుడు దీనికి మనం యూజ్ చేసేది ఏంటంటే బి బై రో. Rho is nothing but density of fluid. సో డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ కాబట్టి ఇక్కడ మనకు అంత ఈజీగా ఏం రాదు. మళ్ళీ ఇక్కడ చాలా కరెక్షన్స్ కూడా ఉంటాయి చూడండి. ఇక్కడ బి బై రో ఈజ్ వన్ కైండ్ ఆఫ్ థింగ్ అనుకుంటే, బి అంటేనే ఏంటి? ప్రెజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రో అంటే డెన్సిటీ. ఇక్కడ ప్రెజర్కి ఇక్కడ బల్క్ మాడ్యులస్కి యూనిట్స్ రాస్తే ఏమైంది? ప్రెజర్ కాబట్టి ఫోర్స్ బై ఏరియా అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ చేంజింగ్ వాల్యూమ్ బై వాల్యూమ్ అంటే యూనిట్స్ ఏముండవు కాబట్టి ఇదే దీని యొక్క యూనిట్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు దీని డైమెన్షన్స్ రాస్తే ఏమవుతుంది? ml t పవర్ -2 ఈజ్ ఎ ఫోర్స్ యూనిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీటర్ అంటుంది కాబట్టి l పవర్ ఆఫ్ -2. ఓకే, ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్గా డైమెన్షన్స్ ఏమవుతున్నాయి? ఇక్కడ l పవర్ ఆఫ్ -2 ఉంది, ఇక్కడ +1 ఉంది కాబట్టి తీసేస్తే -1. దిస్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ దిస్ వన్. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి m l పవర్ ఆఫ్ -1 t పవర్ ఆఫ్ -2 బై డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంటి? మాస్ పర్ వాల్యూమ్. మాస్ అంటే ఏంటి? మాస్ అంటే m, ఓకే, డైమెన్షన్ ఫార్ములాలో. వాల్యూమ్కి యూనిట్స్ ఏంటి? ఎల్ క్యూబ్ కదా, కింద ఉంది కాబట్టి పైకి వస్తే -3. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గాటింగ్. దిస్ ఈజ్ గెట్ క్యాన్సిల్ అగైన్. ఎల్ పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? -3 పైకి వెళ్తే +2 అవుతుంది కాబట్టి ఎల్ స్క్వేర్ ఇంటూ టీ పవర్ ఆఫ్ -2. మనకి ఏమొచ్చింది చూడండి, దీని యొక్క ఫ్రాక్షన్ ఏమొచ్చింది చూడండి, బి బై రో ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ఇంటూ టీ పవర్ ఆఫ్ -2 అని వచ్చింది. అంటే దిస్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు ద స్పీడ్ ఆఫ్ దిస్ వన్. ఆర్ ఇక్కడ రాసుకోవచ్చు వి స్క్వేర్ రాసుకుంటే ఏం చేస్తాం? ఇంతకుముందు రాసినట్టే ఎల్ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ -2. అంటే ఇప్పుడు మనకు కంప్లీట్గా బోత్ ఈక్వేషన్స్ కంపేర్ చేస్తే, ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 1 కంపేర్ చేస్తే, ఇప్పుడు ఈ కంపారిజన్ చేసినప్పుడు చూడండి ఏమొస్తుంది? స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు, లేకపోతే వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి బై రో అని రాయొచ్చు. లేదా సింపుల్గా వి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ సి యూజ్ చేస్తూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి బై రో అని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడైనల్ వేవ్స్. ఈ లాంగిట్యూడైనల్ వేవ్స్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి బై రో అని రాస్తాం. ఇంకా యంగ్స్ మాడ్యులస్, యంగ్స్ మాడ్యులస్ పర్పస్లో సాలిడ్స్లో, ఫర్ సాలిడ్స్ యంగ్స్ మాడ్యులస్ ట్రీట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. యంగ్స్ మాడ్యులస్ వస్తే వి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఓన్లీ బల్క్ మాడ్యులసే కదా, ఓన్లీ లెంత్లో వేరియేషన్ జరిగినప్పుడు దానికి యంగ్స్ మాడ్యులస్ అంటాం కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వై బై రో. ఇది మనకు జనరల్గా వచ్చే ఫార్ములా. ఇక్కడ ఈ వాల్యూస్ యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది వచ్చింది. సో ఇదంతా ఈజీగా ఏమీ కాదు. బల్క్ మాడ్యులస్, షేర్ మాడ్యులస్కి, యంగ్స్ మాడ్యులస్కి అప్లై చేయగలుగుతున్నాం, కానీ ప్రెషర్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఆ ప్రెషర్స్లో టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటాయి, అడియాబెటిక్ ప్రాసెస్ కూడా వస్తుంది. దానికంటే ముందు ఫస్ట్ మనకి డెవలప్ చేసిన ఈక్వేషన్ ఏంటి? ఫస్ట్ న్యూటన్స్ కరెక్షన్. న్యూటన్స్ అనేట ఆయన
వచ్చి చెప్పిండు ఇట్లా ఉంటుంది వాల్యూ, ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కంప్లీట్గా స్పీడ్ ఆఫ్ సౌండ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ స్పీడ్ ఆఫ్ సౌండ్ కూడా మనకి డైరెక్ట్గా వస్తుంది, ఆ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుందని చెప్పాడు. కానీ ఇంకొక సైంటిస్ట్ వచ్చి ఏం చెప్పిండు, లాప్లాస్ అనే సైంటిస్ట్, నో there is some problem is there by changing of their temperature from one point to another point, which is in adiabatic situation. You cannot take it as direct equation, Newton's formula. ఇవన్నీ ఎందుకు రాస్తున్నాం అంటే మనకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి అన్నట్టు న్యూటన్స్ ఫార్ములా. ఈ న్యూటన్స్ ఫార్ములా ఏం చెప్పిండు, అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ F is equals to mn, PV is equals to nKT అని రాశాడు. ఎక్కడైతే మనం ఓన్లీ బాయిల్స్లా అప్లై చేస్తున్నాం అనుకోండి, బాయిల్స్లా అప్లై చేస్తే అకార్డింగ్ టు బాయిల్స్లా అప్లై చేస్తే PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని రాస్తాం. ఎందుకు మనకు కావాల్సింది ఒక ఫ్లూయిడ్ తీసుకున్నాము, ఆ ఫ్లూయిడ్లో స్పీడ్ మాత్రమే కావాలి కాబట్టి PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని తీసుకుంటే ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, డెల్టా P ఇంటూ V ప్లస్ P ఇంటూ డెల్టా V ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ చేసి 0 అయిపోతుంది కాబట్టి దిస్ వన్. ఇప్పుడు మనకు P ఈజ్ ఈక్వేషన్ యూజ్ చేస్తూ మనకు P వాల్యూ కావాలనుకుంటే ఏం రాస్తాం చూడండి, P వాల్యూ కావాలంటే ఏమైతే మైనస్ డెల్టా P ఇంటూ V బై డెల్టా V అని రాస్తాం. V కిందికి వస్తే P ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా P బై డెల్టా V బై V. అంటే ఇక్కడ మనకి ప్రెషర్ వాల్యూ ఎలా వస్తుంది చూడండి, మైనస్ డెల్టా P బై డెల్టా V బై V. ఇంతకుముందు వచ్చిన బల్క్ మోడ్యులస్ ఫార్ములా లెక్కనే వచ్చింది, మైనస్ డెల్టా P బై డెల్టా V బై V వాల్యూ వచ్చింది. అంటే ఇది బల్క్ మోడ్యులస్ అంటే ఓన్లీ వాల్యూమ్ పర్పస్లో యూజ్ చేస్తాం కాబట్టి, అంటే ఇది కూడా యూనిట్స్ ఏంటి, ప్రెషర్ యూనిట్సే వస్తున్నాయి. ఇక్కడ ప్రెషర్ కూడా ప్రెషర్ యూనిట్సే వస్తున్నాయి కాబట్టి దీనికి కూడా ఫార్ములా రాస్తే ద స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడైనల్ వేవ్స్ రాస్తే, స్పీడ్ ఆఫ్ వేవ్ రాస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్స్ టు కూడా ఇక్కడ మనం ఏం రాయొచ్చు, సింపుల్గా P బై రో అని రాస్తాం, డెన్సిటీ తీసుకుంటాం. ఎందుకు రో రాసాం, ఇక్కడ కూడా మనకు డైమెన్షన్ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇక్కడ కూడా డైమెన్షన్ ఫార్ములా యూజ్ చేస్తే మళ్ళీ మనకు సేమ్ యూనిట్సే వస్తాయి కాబట్టి V ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ P బై రో అనే వాల్యూని కన్సిడర్ చేయొచ్చు అని న్యూటన్స్ చెప్పిండు. కానీ ఇక్కడ మనకు ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ సౌండ్ బై యూజింగ్ ఆఫ్ అబో ఈక్వేషన్స్, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, మనమున్న ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎయిర్లో ఆ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తే మనమున్న అట్మాస్ఫియర్ ప్రెషర్ P వాల్యూని తీసుకొని యాజ్ వెల్ యాజ్ డెన్సిటీ ఆఫ్ ఆ ఎయిర్ ఉన్న నేచర్, ప్రస్తుతం ఉన్న ఎయిర్ యొక్క డెన్సిటీని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే V ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 280 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. యాక్చువల్గా వాల్యూ ఎంత ఉండాలి, స్పీడ్ ఆఫ్ సౌండ్ కొంచెం స్పేస్ హ్యూమిడిటీ తక్కువ ఉండి లేకపోతే మంచి నార్మల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత ఉంటుంది అంటే 331 to 340 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఎంత ఉండాలి యాక్చువల్గా 330 to 340 మీటర్ పర్ సెకండ్ ఉండాలి. ఇది మనకు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ వాల్యూ. ఈ వాల్యూ ఉండకుండా ఏమవుతుంది, చాలా తక్కువ వస్తుంది స్పీడ్ ఆఫ్ సౌండ్. అంటే దేర్ ఈజ్ సమ్ మిస్టేక్, కంప్లీట్గా అక్కడ ఒక మిస్టేక్ అనేది ఉంది, అక్కడ ఒక కరెక్షన్ అనేది చేయాలి. ఆ కరెక్షన్ చేసిన పర్సన్ ఎవరంటే లాప్లాస్ అనే సైంటిస్ట్ వచ్చి మనకి ఒక కరెక్షన్ చేశాడు. డెఫినెట్గా అక్కడ ఒక అడియాబెటిక్ సిచ్యువేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ అడియాబెటిక్ సిచ్యువేషన్ల వల్లనే మనము లాప్లాస్ కరెక్షన్, ఈ లాప్లాస్ కరెక్షన్ వల్ల ఈక్వేషన్ ఏమైపోతుంది చూడండి, డ్యూ టు అడియాబెటిక్ ప్రాసెస్, ఇక్కడ ఓన్లీ అడియాబెటిక్ ప్రాసెస్. ఎందుకు, డ్యూ టు చేంజింగ్ ద హీట్ అడియాబెటిక్ ప్రాసెస్ వీ హ్యావ్ సమ్ చేంజింగ్ ఇన్ ద నేచర్ దట్ ఈజ్ ఈక్వల్ టు P V పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మనం ఆల్రెడీ అడియాబెటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ వాటి గురించి చదివాం. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ మనకి మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డెల్టా P ఇంటూ V పవర్ ఆఫ్ గామా ప్లస్ గామా వీక్ డిఫరెన్షియేట్ చేస్తే గామా ఇంటూ V పవర్ ఆఫ్ గామా మైనస్ 1 ఇంటూ డెల్టా V యాజ్ P ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్కి డిఫరెన్షియేట్ చేస్తున్నాం. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తా, Pకి డిఫరెన్షియేట్ చేస్తున్న ఫస్ట్ డెల్టా P అండ్ యాజ్ వెల్ యాజ్ Vకి డిఫరెన్షియేషన్ చేయొద్దు, UV మెథడ్ కదా, UV మెథడ్ చెప్పండి, d బై ఆఫ్ UV ఈజ్ ఈక్వల్ టు DUV ప్లస్ UDV, ఇది ఫార్ములా. కాబట్టి దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనకి ప్రెషర్ వాల్యూ కావాలి, ప్రెషర్ P వాల్యూ కావాలి కాబట్టి ఇప్పుడు P గామా తీసుకున్నా, గామా P అలాగే ఉంచుకొని రిమైనింగ్ వాటిని అన్నిటి అటు పంపిస్తే మైనస్ డెల్టా P ఇంటూ V పవర్ ఆఫ్ గామా బై ఇది కిందికి వెళ్తే V పవర్ ఆఫ్ గామా మైనస్ 1 ఇంటూ డెల్టా V వస్తుంది. ఇప్పుడు V పవర్ ఆఫ్ గామా పైకి వెళ్తే V పవర్ ఆఫ్ గామా రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అవునా.
ప్లస్ మైనస్ అవుతాయి కాబట్టి ఇక్కడ v పవర్ ఆఫ్ -1 ఉంది కాబట్టి దీన్ని అగైన్ రాస్తే గామా పీ టర్మ్స్ ఆఫ్, ఇక్కడ చూడండి గామా అంటే గామా పీ టర్మ్స్ ఆఫ్ మైనస్ డెల్టా పీ బై డెల్టా వి బై వి, ఇది మనకి వాల్యూ రావాలి. ఇక్కడ గామా అంటే ఏంది, సో ఇక్కడ గామా అంటే ఏంది, అడియాబెటిక్ ఎక్స్పాన్షన్, అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ లేకపోతే అడియాబెటిక్ కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. ఆ సిచ్యువేషన్లో అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ గామా వాల్యూని యూజ్ చేస్తూ మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది చేస్తాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ రాస్తే ఏం రాయాలి, మనకు జనరల్గా ఇంతకుముందు రాసింది ఏంది పీ బై రో అని రాస్తాం, కానీ ఇక్కడ మనకు అడిషనల్గా ఏమొస్తుంది గామా పీ బై రో. దిస్ ఈజ్ వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ ఫర్ దిస్ కంప్లీట్లీ. ఇప్పుడు మనకు ఈ వాల్యూని యూజ్ చేస్తే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత వస్తుందంటే కంప్లీట్గా అరౌండ్ 331 మీటర్ పర్ సెకండ్స్ టు స్పీడ్ ఆఫ్ సౌండ్. ఎందుకు కరెక్ట్గా వాల్యూ అనేది వస్తుంది కాబట్టి స్పీడ్ ఆఫ్ సౌండ్ v ఈజ్ ఈక్వల్స్ టు 331 మీటర్ పర్ సెకండ్ వస్తుంది అరౌండ్. ఒకవేళ ఎక్స్పెరిమెంటల్గా ప్రాక్టికల్గా వర్కౌట్ చేస్తే గామా పీ బై రో చేస్తే మనకి వాల్యూ అనేది ఆ విధంగా వస్తుంది. మనకి ఒకవేళ దీనికి అప్లికేషన్స్ అడగాలంటే ఎలా అడుగుతాడు అనేది చూద్దాం. ఇప్పుడు గామా పీ బై రోని మనకు బాయిల్స్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అప్లికేషన్ ఏంటంటే అప్లికేషన్ చూడండి, ఇక్కడ స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు గామా పీ బై రో అని రాసాంగా, కానీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ కదా, పీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అక్కడ ఆర్టీ బై వి అని రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు వి ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా ఇంటూ ఆర్టీ బై వి ఉంది కాబట్టి వి ఇంటూ రో. ఓకే, మళ్ళీ రో ఇంటూ వాల్యూమ్ అంటే కూడా మనకి చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీని అవన్నీ కన్వర్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ రో అంటే ఏంటి యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ అంటే ఏంటి, వాటిని కన్వర్ట్ చేస్తే మనకి ఏదన్నా ఇప్పుడు చూడండి డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్, కానీ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం మాస్ బై డెన్సిటీ. అంటే ఇప్పుడు డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ డెన్సిటీ, ఇప్పుడు డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ రాస్తాం, మాస్ బై డెన్సిటీ రాస్తాం. ఇవన్నీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తూ ఏది అవసరం ఉంది మనకు కావాలి అని యూజ్ చేస్తూ మనం ముందుకు వెళ్ళొచ్చు. అంటే సింపుల్గా ఇక్కడ మనకు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ చేస్తే ఏమొస్తుంది v ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్, v ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్, దిస్ ఈజ్ ద వాల్యూమ్, డోంట్ కన్ఫ్యూజ్, గామా ఆర్టీ బై మాస్. ఓకే, దిస్ ఈజ్ గామా ఆర్టీ. ఓకే, మళ్ళీ మనకి ఇంకా దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలంటే ఏమవుతుంది, మాస్ని మళ్ళీ ఒకవేళ ఏ డెన్సిటీలో కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఇది మనకు ఒక లాప్లాస్ కరెక్షన్. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా యూ షుడ్ యూజ్ దిస్ ఫార్ములా ఓన్లీ, దట్ ఈస్ v ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా పీ బై రో. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్లో అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ వస్తుంది. ఎందుకు, సర్ఫేస్లో హీట్ అనేది ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు డెఫినెట్గా హీట్ కాన్స్టెంట్ అనేది ఉండట్లేదు, హీట్ వేరియేషన్ జరుగుతుంది. ఐసోథర్మల్ కండిషన్స్ తీసుకొని హీట్ వేరియేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దిస్ ఈస్ ద వాట్ గాట్, అండ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ 331 మీటర్ పర్ సెకండ్. అండ్ రిమెంబర్ వన్ మోర్ పాయింట్ ఇయర్, ఇక్కడ మనకు స్పీడ్స్ ఎలా ఉంటాయి, ఆ స్పీడ్ ఎందులో ఎక్కువ ఉంటుంది అనుకుంటే స్పీడ్ రేషియో స్పీడ్ ఆఫ్ సాలిడ్స్ అనేది ఎప్పుడైనా సరే ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు, ఇది వైబ్రేషన్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి స్పీడ్ ఆఫ్ లేకపోతే ఇక్కడ రాసుకోండి స్పీడ్ ఆఫ్ సాలిడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్. తర్వాత మనకి ఇంకే దేనికి ఎక్కువ ఉందంటే స్పీడ్ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్, స్పీడ్ ఆఫ్ లిక్విడ్స్ అంటే ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, అంటే సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు లిక్విడ్స్, స్పీడ్ ఆఫ్ లిక్విడ్స్. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఏంటంటే గ్యాసెస్. గ్యాసెస్లో మాత్రమే స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక అక్కడక్కడ అడుగుతుంటాడు నీట్ పర్పస్లో, ఎంసెట్ పర్పస్లో స్పీడ్ ఎందులో ఎక్కువ ఉంటుంది అంటే యూ కెన్ అబ్జర్వ్ ఇయర్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ట్రైన్ ట్రాక్స్ ఉంటాయి కదా, ట్రైన్ ట్రాక్స్ ఉన్నప్పుడు పాతకాలంలో కానీ ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి, చెవు పెట్టి వినండి. ఎక్కడో కిలోమీటర్స్లో ఉన్న ట్రైన్ కూడా మనకి సౌండ్ వినగలుగుతున్నాం. ఎందుకు, అది ఒక సాలిడ్స్లో వైబ్రేషన్స్ ఎక్కువై స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది, స్పీడ్ యొక్క సౌండ్ స్పీడ్. అదేవిధంగా బెల్ గంట కొట్టినప్పుడు ఏమవుతుంది సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది, అవునా, సౌండ్ ఎక్కువ వస్తుంది. అదే మనం అరిసినా రాదు. అంటే గాలిలో ప్రవహించే స్పీడ్ కన్నా సౌండ్ లిక్విడ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు స్విమ్మింగ్లో మునిగి కింద చప్పట్లు కొట్టండి, లేకపోతే ఒక 2 రాయిలు తీసుకొని స్టోన్స్ తీసుకొని ఇలా కొట్టండి, ఎక్కువ సౌండ్ వస్తుంది. ఒక బెంచ్ మీద ఇలా హెడ్ పెట్టి టక్కుని ఇట్లా కొట్టి చూడండి, ఇప్పుడు బెంచ్ మీద కొట్టి చూడండి, సౌండ్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది.
అది ఎందుకు అంటే సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది, పార్టికల్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వైబ్రేట్ అవ్వడం వల్ల ఫ్రీక్వెన్సీ డెవలప్ అయ్యి ఆ ఫ్రీక్వెన్సీ వల్ల మనకు సౌండ్ అనేది ఎక్కువ స్పీడ్లో ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ వన్, సో లిక్విడ్స్లో అదే విధంగా ఎక్కువ ఉంటుంది, కానీ గ్యాసెస్లో ఇప్పుడు మాట్లాడుతున్న ఆ సౌండ్ అనేది ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేయాలంటే ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు మాత్రమే ట్రావెల్ చేస్తుంది. ఒకవేళ క్లాస్లో లాస్ట్ పర్సన్ వరకు వినిపించదంటే ఏమవుతుంది, ఆ సౌండ్ ట్రావెలింగ్ ఇన్ ద గ్యాప్ ఆర్ ఎయిర్ ఈజ్ వెరీ లెస్. ఓకే, దట్ ఈస్ వైల్ లాంగిట్యూడినల్ స్పీడ్స్ మనకు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉపయోగిస్తాం. అది మనకి ట్రాన్స్ఫర్ వేవ్స్కి లాంగిట్యూడినల్ స్పీడ్స్కి అప్లికేషన్స్ అని మనం డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. కీప్ సపోర్టింగ్ మీ అండ్ వాట్ క్వశ్చన్స్ యూ ఆర్ రైజింగ్ ఇన్ ద మైండ్ ప్లీజ్ కమెంట్ ఇన్ కమెంట్ సెషన్. I will give reply. Thank you.